కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి అన్ని రకాలుగా ముందు వెనక రేసు గుర్రాల్లో పనిచేశారు. సో ఈ రేసు గుర్రం ఎల్లుండి అంటే 11th రోజు థియేటర్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతుంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో డెఫినెట్లీ ఈ సమ్మర్ మిమ్మల్ని అలరిస్తుంది ఈ సినిమా. సో ఇంత మంచి అవకాశాన్ని ఈ సినిమా చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రొడ్యూసర్స్ హీరో గారికి, సో నాతో పనిచేసిన టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ మ్యూజిక్, బిఫోర్ రిలీజ్ ఈ సినిమా మ్యూజిక్ ఇంత బ్లాక్ బస్టర్ రావడం అనేది నా సినిమాల్లో ఫస్ట్ సినిమా ఇది. సో నిజంగా అందరికీ థ్యాంక్స్. మన తమన్ అలాగే మరి ఇక మా హీరో అల్లు అర్జున్ బన్నీ, ఇక తన గురించి అంటే కరెక్ట్ టైటిల్ తనకు దొరికింది ఈ సినిమా. అలాగే డైరెక్టర్ కానీ కథ కానీ ఇక మ్యూజిక్, ఇక రామ్ లక్ష్మణులు, ఇక తను ఎంత ఎనర్జెటిక్ హీరో మీ అందరికీ తెలుసు. రేసు గుర్రం ఎల్లుండి రిలీజ్. ఇప్పుడే సరదాగా 2 పాటలు చూసాం, ఎలా ఉంది ఏంటని స్క్రీన్ కదా. ఇక తను డ్యాన్స్లో అద్భుతం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రేపు 11th ఒక అద్భుతమైన సినిమా మీరు అందరూ చూడబోతున్నారు. రేసు గుర్రం ఆడియోని పెద్ద హిట్ చేసింది, చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ సేమ్ టైమ్ ద హోల్ క్రూ ఇస్ కిక్డ్ అప్ విత్ ది రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. ఆడియోకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చేసింది. సో వీఆర్ సో హ్యాపీ. ఫ్రమ్ లాస్ట్ 16th నుంచి ద ఆడియో రిలీజ్ March 16th నుంచి టుడే టిల్ నౌ చాలా రోజు ఒక ఎనర్జీ డ్రింక్ తాగుతుందంటే ఒక ఎనర్జీ. రోజు ఒక్కొక్క పాటకి రివ్యూస్ సరే, సినిమా పైన సరే, ఒక మన సెన్సార్ అయిన తర్వాత సరే. సో ఎవ్రీడే దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ బస్ కమింగ్ అప్. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ సేమ్ టైమ్ టుడే వి సా 2 songs విజువల్స్, సినిమా చూపిస్తున్నామా అండ్ డౌన్ డౌన్ అండ్ ఇన్ అట్ సినిమాక్స్ థియేటర్లో ఈరోజు చూసి అండ్ వీ వాంట్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్. సో ఇట్స్ గోయింగ్ టు రేసు గుర్రం 11th రిలీజ్ అవుతుంది. సో హోప్ everyone will have a very good feast with the songs, visuals, fights, emotions and comedy, everything. Surendra Reddy has given the right spices for this film. 11వ తారీఖు విడుదలవుతుంది. మాకు ముందే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి సినిమా మీద. అంత కాన్ఫిడెంట్గా సినిమా చాలా బాగుంది. నాకు కూడా మంచి వేషం ఇచ్చారు. బన్నీ గారితో కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. తెలుసు ఆ గుర్రం ఎలా ఉంటుందో. ఆ గుర్రాన్ని ఇప్పుడు రేసులో పెట్టారు. గ్యారంటీగా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. చాలా ఫాస్ట్గా, చాలా ఉత్సాహంగా ఉంది. నల్లమల బుజ్జి అండ్ డాక్టర్ వెంకటేశ్వర గారు ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిలిం ఒక షూటింగ్ స్టార్టింగ్ కంటే ముందు వక్కంతం వంశీ ఈ సినిమా ఎలా ఉండబోతుందని నాకు ఒక స్టోరీ చెప్పాడు. సో అప్పుడు విన్నప్పుడే కన్ఫామ్గా ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మాను. సో అది అల్టిమేట్గా డే ఆఫ్టర్ టుమారో 11th రోజు మీ ఆడియన్స్ ముందుకు వచ్చి అది ప్రూవ్ చేయబోతుంది. సో ఇది డైరెక్టర్గా సురేందర్ రెడ్డి కిక్ సినిమా తను ఎలా అయితే ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ చేశాడో అలాగే ఈ సినిమాలో కూడా కథతో పాటు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ హీరో క్యారెక్టర్ ద్వారా లవ్ స్టోరీలో ఉన్నది కానీ, బ్రదర్స్తోని జరిగే సీన్స్ కానీ, బ్రహ్మానందం గారి ఆలీ సీన్స్ ఇవన్నీ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కథగా తయారు చేశారు. సో నో డౌట్ సురేందర్కి మళ్ళీ ఒక మంచి సక్సెస్ రాబోతుంది. అలాగే బుజ్జికి, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఆల్ టెక్నీషియన్స్, సురేందర్ అందరు టెక్నీషియన్స్తోని, ఫైటర్స్ కానీ, ఫైట్ మాస్టర్స్ అండ్ తమన్తోని, అలాగే అదర్ ఆర్టిస్టులతోని డెఫినెట్గా తనకు కావాల్సినట్టు వర్క్ చేయించుకొని ఉంటాడు. 100% యాగంతో వెళ్తున్నాయి గుర్రం అమ్మట. ఆల్ టెక్నీషియన్స్ మేము రన్ చేయడానికి చాలా కష్టపడ్డాము. ఎందుకంటే హీరో అల్లు అర్జున్ ప్రతి దానిలో కొత్తదనం కావాలి, ఫైట్లో కానీ, డ్యాన్స్లో కానీ, ప్రతి దానిలో కొత్తదనం కావాలని ఆ తపన చూస్తుంటే ఒక టెక్నీషియన్స్గా మేము ఆయనతో చేయించడానికి కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాలో డాన్స్ మాస్టర్ కానీ, తమ్మన్న కానీ, కెమెరామెన్ కానీ అందరూ కూడా వర్క్ చేసి ఈ రేసు గుర్రాన్ని అందుకోవడానికి కోసం మా శాయశక్తులు పోరాడాము. ఈ సినిమాలో ఫైట్స్, ఇంటర్వెల్ ఫైట్ అద్భుతంగా వచ్చిందని ఇప్పుడే డైరెక్టర్ గారు చూసి మాకు చేయించారు. థ్యాంక్ చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ చెప్తాను. థ్యాంక్ యూ. మ్యూజిక్ చాలా హిట్ అయింది రేసు గుర్రం పిక్చర్. మ్యూజిక్ ఎలా హిట్ అయిందో సాంగ్స్ కూడా అంత బాగా మా మనోజ్, సురేందర్ రెడ్డి, డ్యాన్స్ మాస్టర్స్ అందరూ చాలా బాగా తీసుకొచ్చారు. ప్రతి డ్యాన్స్, ప్రతి పిక్చర్లో ఇవన్నీ ఏదో ఒకటి కొత్తదనం తీసుకురావాలని చాలా కష్టపడుతూ ఈ పిక్చర్లు చేశాడు. చాలా బాగా కష్టపడి అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సమ్మర్కి ప్రతి ఫ్యాన్స్కి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి అందరికీ
ఈ పిక్చరు చాలా హాట్ కేక్లా ఉంటుంది. ఈ పిక్చరు తప్పకుండా లవ్, ఎఫెక్షన్, యాక్షన్తో కూడుకున్న పిక్చర్. ఇంత మంచి పిక్చర్ ఇచ్చిన సురేందర్ రెడ్డి గారికి, అల్లు అర్జున్కి, మా బుజ్జి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. నేను చేసిన సాంగ్ సినిమా చూపిస్తామా, ఫస్ట్ ఆ సాంగ్ నాకు వినిపించగానే నాకు నచ్చలేదు సాంగ్ నేను చేయనని చెప్పాను. ఏదైనా కొట్టించుకుంటాను ఏదైనా చేస్తానని చెప్పి, లేదు నన్ను నమ్మండి మాస్టర్ చాలా బాగుంటుంది సాంగ్, సారీ సార్ ఏమనుకోద్దు, నన్ను నమ్మండి చాలా బాగుంటుంది సాంగ్, మీరు చేయండి, నన్ను నమ్మి చేయండి అని చెప్పి. సరే వినంగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది. సో దానికి నేను ఎంత అడిగానో అంత ప్రొడ్యూసర్స్ ఇది వద్దు అనకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. నేను అడిగినన్ని ఇచ్చి దానికి టోటల్గా ఆ సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకొక సాంగ్ కూడా చేశారు, ఆ సాంగ్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు. సింపుల్ అంటే అందరూ ఎక్కువ బోల్డ్ విషయాలు చెప్పారు. నేను సింపుల్గా ఒక విషయం చెప్తున్నాను. ఈ సినిమా ఎల్లుండ 11th రిలీజ్ అవుతుంది అండ్ రేసుగురం ఇస్ గోన్ టు రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే. డెఫినెట్లీ మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏమేమి చేయొచ్చు అవన్నీ చేసాం. ఐ హోప్ మీకు ఈ సినిమా నచ్చి యూ గెట్ ఇంప్రెస్డ్. అండ్ వన్ వర్డ్లో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్, మై ఆర్టిస్ట్, ఎవ్రీబడి. మనస్ఫూర్తిగా వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా అనేది టీమ్ ఎఫర్ట్ అండ్ ఐఎమ్ విత్ మై టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే నేను లేను. అండ్ రేస్ గురించి నేను నిజంగా ఈ టైంలో మాట్లాడటానికి ఎక్కువ ఏం లేదు. ఎల్లుండ నేను మాట్లాడేదానికంటే ఎల్లుండ సినిమా మాట్లాడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో హోప్ టు సీ యూ యాజ్ అ రేస్ గురు ఆన్ ది 11th.